సో అలాగే చూసుకుంటే ఇప్పుడు పీపుల్ చాలా ఒబ్సెస్డ్ ఫీల్ అయిపోతున్నారు, లైక్ స్కిన్ వైట్నింగ్. చాలా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళిపోయి ఫేషియల్ చేసుకుంటున్నారు, లైక్ ఇలాగ రీల్స్లో చూసి సమ్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ట్రీట్మెంట్కి బెస్టా, లేకపోతే ఇలా ప్రోడక్ట్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, లైక్ ఫేషియల్స్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అంటారా, ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అంటారా? మీకు ఫెయిర్నెస్ అనేది అంటే కలర్ లైటనింగ్ వైటనింగ్ డిఫరెంట్ అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే ఫెయిర్ గా కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకోవడం. జనరల్ గా సహజ సిద్ధంగా మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామో దాన్ని మనం మార్చడానికి అవ్వదు. కొంత స్కేల్ వరకు పాసిబిలిటీ. ఇలా మీరు ఎండలో తిరగడము, ట్యాన్ అవ్వడము, సన్ బర్న్ లేకపోతే పిగ్మెంటేషన్ కారణం వల్ల డ్యామేజ్ అయినటువంటి కలర్ కనుక అయితే అది ట్రీట్మెంట్ లో భాగంగా జరుగుతుంది, కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మీ న్యాచురల్ కలర్ హెల్దీగానే ఉంటున్న స్కిన్ కి కలర్ ఎక్స్ట్రాగా ఇంప్రూవ్ కావాలి అని అంటే ఫేషియల్స్ తో వాటితో సాధ్యం కాదు. అది బ్లీచ్ కంటెంట్ ఉన్నవో ట్యాన్ ప్యాక్స్ ఏమైనా వేస్తేనో టెంపరీగా అనిపిస్తుంది, బట్ మీకు అవి పర్మనెంట్ సొల్యూషన్ లో కావు. అందుట్లో కొంతవరకు మేబీ 100% ప్యూర్లీ లైఫ్ టైం మీకు పర్మనెంట్ అనకపోయినా కొంత లాంగ్ రన్ లో కలిసి వస్తాయని అనుకుంటే బీబీ గ్లో అని ఒకటి ఉంది. ఆ బీబీ గ్లో ఏం చేస్తారు అని అంటే నీడిల్, అది కూడా డాక్టరే చేయాలి, కాస్మెటాలజిస్ట్ కానీ డెర్మటాలజిస్ట్ కానీ చేస్తారు. సో వాటిని కూడా ఇంజెక్ట్ అంటే దాన్ని నీడిల్ వాడతారు కాబట్టి వాళ్ళే చేయాలన్నదే. సో దాన్ని చేయించుకోవటం మూలాన ఒక 2 నుంచి 3 స్కేల్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఫేస్ వరకు రావటం జరుగుతుంది. సో అంతవరకు అయితే చేయొచ్చు. రెండోది ఏంటి అని అంటే ఫుల్ బాడీ వైటనింగ్ అని అంటారు. మనకు లేనిది ఎక్కడి నుంచి తేవడానికి అవ్వదు. నన్ను చాలా మంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మాకు వచ్చేటటువంటి క్లయింట్స్ అడిగే క్వశ్చన్, గ్లూటథయాన్ ఐవీ డ్రిప్ అని ఇప్పుడు ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఐవీ డ్రిప్స్ కు పెట్టుకునే గ్లూతో ఏమైతుంది అని అంటే దానివల్ల బాడీ కలర్ అంతా ఫెయిర్ గా అయిపోతామని మా దగ్గరకు వచ్చి కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఇంజెక్షన్స్ ఉంటాయి కదా అవి చేస్తారా అని. ఎవరు చెప్పారు అసలు గ్లూటథయాన్ కి కలర్ వస్తారు అని? గ్లూటథయాన్ ఇస్ నాట్ అన్ ఇంజెక్షన్ టు గెట్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ స్కిన్ వైటనింగ్ ఆర్ స్కిన్ లైటనింగ్. దాని మీద ఇప్పుడు సోప్స్ కూడా వచ్చాయి చాలా వరకు. ఎస్, అది మీకు యాంటీ ఆక్సిడెంట్. గ్లూటథయాన్ అనేది ప్రతి మనిషికి లివర్ లో వచ్చేటటువంటి ఒక పదార్థం. అది అందరికీ సహజ సిద్ధంగా ఉంటుంది. దాని రేట్ తగ్గినా అది డ్యామేజ్ అయినా యాంటీ ఆక్సిడెంట్ కింద మాత్రమే ఐబీ డ్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మూలాన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి అది ఎక్సలెంట్ గా వర్క్ చేసి మీకున్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా పోయి నీట్ గా ఫ్రెష్ గా లుక్ గా అంతా బాగుండి బాగా కనిపిస్తారు. అంతే తప్ప గ్లూటథయాన్ ఇంజెక్షన్ పెట్టుకుంటే కలర్ వస్తుంది అనేది నిజం కాదు. సో నేను ఇది చెప్పటం మూలాన ఎవరన్నా అఫండ్ అయితే ఏ డాక్టర్స్ కానీ క్లినిక్స్ కానీ క్షమించండి, కానీ అది నిజం. మీరు గూగుల్ చేయండి గ్లూటథయాన్ దేనికి ఉపయోగపడుతుందో. మంచి డాక్టర్ని మీకు సలహాలు ఇచ్చే వాళ్ళని కలవండి. గ్లూటథయాన్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ కింద వస్తుంది. దాని మూలాన మీకు స్కిన్ లో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్ని పోవడం మూలాన నీట్ గా ఫ్రెష్ అవ్వటం మూలాన ఫ్రెష్ లుక్ కనిపించడం మూలాన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అన్ని పోర్స్ లోంచి అంతగా. ఫైనల్ గా మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది, కానీ దాన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ ఇంజెక్షన్ కింద చూడకండి. దట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో డాక్టర్తోనే తీసుకోవాలి. ఇది ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు. మీకు ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ లాంటివి ఏదైనా ఉండుంటే ఎర్లీ మార్నింగ్ ఒక టాబ్లెట్ పెడతారు, ప్యాంటాపో ప్యాంటాసిడో ఇట్లాంటివన్నీ. అందుకని డాక్టర్తో చెక్ చేయించి ఒక బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతే గ్లూటథయాన్ ఇస్తారు. చాలా మంది గ్లూటథయాన్కి బ్లడ్ టెస్ట్ ఎందుకు అని అంటారు. జనరల్గా ఒకటి చేయించుకుని పెట్టుకోవడం వల్ల నష్టం అయితే ఏం లేదు కదా, మనం ఐవీడ్కి ఇస్తున్నాం కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా లివర్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గ్లూటథయాన్ ఐవి సజెస్ట్ చెయ్యమన్నమాట. అందుకని డాక్టర్ సూపర్విజన్లో కొన్ని టెస్టులు చేసిన తర్వాతే గ్లూటథయాన్ని సజెస్ట్ చేస్తారు. అది వెళ్ళిపోయి ఆఫర్ ఉందని పెట్టించుకొని చేయించుకునే ఇంజెక్షన్స్ కాదు. ఓకే. సో అలాగే చూసుకుంటే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. దానివల్ల ఏజ్ ఎక్కువ అవ్వదు, లైక్ చాలా చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? సన్ స్క్రీన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి? సన్ స్క్రీన్ వల్ల ఏజింగ్ ఆగదు. ఓకే. ఏజింగ్ దేని వల్ల ఆగదు, దట్ ఈస్ అ న్యాచురల్ ఫినామిన్. సో మీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్లు స్కిన్ 30 ఏళ్ళకు ఉండదు, 30 ఏళ్ళు ఉన్నప్పుడు లాగా 40 ఏళ్ళకు ఉండదు. సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా అన్నిట్లోనూ చేంజ్ వచ్చినట్లే స్కిన్లో కూడా చేంజ్ వస్తుంది. సో మీకు సన్ స్క్రీన్ వల్ల ఏజ్ ఆపడం అనేది జరిగే పని కాదు. సన్ స్క్రీన్ ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్టింగ్ అనమాట. అంటే ప్రొటెక్ట్ చేస్తుంది మీకు యూవీ నుంచి ప్రొటెక్టివ్గా, ఎస్పీఎఫ్ లాంటిది. దాన్ని యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ సన్ స్క్రీన్ అప్లై చేయకుండా మాయిశ్చరైజర్ రాసి దాని మీద సన్ స్క్రీన్ యూజ్ చేయమంటాం.
ప్రొటెక్టివ్ లేయర్ లో ప్రొటెక్షన్ కింద పనికొస్తుంది కాబట్టి దానివల్ల ఏజింగ్ రావడం అనేది ఆగడానికి అసలు సంబంధం లేదు. ఇన్నాళ్ళు నేను లైక్ చూసాను ఇలాగ ఎవరెవరో చెప్తే నేను అందుకే ఎక్కువ లేదు. అది ట్యాన్ నుంచి కాపాడుతూ కొంచెం సన్ బర్న్స్ అవి లేకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక లేయర్ ని ఫామ్ చేసుకుంటుంది. అది కూడా పొద్దున్న రాస్తే రాత్రి దాకా ఏం ఉండదు. ఆ క్రీమ్ మీద ఉన్నటువంటి SPF దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని బట్టి కొన్ని 4 hours, కొన్ని 6 hours, కొన్ని 8 hours, కొన్ని 2 hours అట్లా ఉంటాయి. ఆ టైంకి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ అప్లై చేసుకుని ఎండలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ బయట తిరిగే వాళ్ళు అయితే. అవును. అలాగే ఇప్పుడు చూసుకుంటే బ్యూటీ మీద లైక్ బొటక్స్ అవని ఫిల్లర్స్ అవనివ్వండి చాలా మంది చేసుకోవాలని ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్, ఇంతట్లో తప్పు కరెక్ట్ అని ఏం లేవు. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మేము కూడా వాడం కదా. సో అవి అన్ని కరెక్ట్లే, కాకపోతే ఎవరికి అవసరం అనేది ఇంపార్టెంట్. సో ఫిల్లర్స్, బొటాక్స్ అనేటువంటివి ఏంటంటే ఇంజెక్టబుల్స్. హైలరానిక్ యాసిడ్ ఉంటుంది అందులో, దాన్ని మనం ఇంజెక్ట్ చేయటం మూలాన ఫిల్లర్స్ అన్నమాట. ఈ లిప్ కి కానివ్వండి, అలాగే ఈ ఏరియాలో బల్కీనెస్ వచ్చిన ఇట్లా ఉన్న ఫిల్లర్స్ కొందరు ఇక్కడ ఫిల్ చేయించుకుంటారు, అంటే ఈ స్మైల్ లైన్స్ కి ఫిల్ చేయించుకుంటారు, లిఫ్టింగ్ కి యూజ్ అవుతాయి. ఐ డ్రూపింగ్ ఉంటుంది ఈ ఏరియా, ఏజింగ్ మీద డ్రూపింగ్ సహజంగా వచ్చే లక్షణాలు ఇవన్నీ. వాటిని టెంపరీగా కంట్రోల్ చేయడానికి ఈ ఫిల్లర్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, బొటాక్స్ కానివ్వండి చేయించుకోవచ్చు. అవేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి అంత ఇబ్బంది కలిగించేవి ఏం లేదు. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్తో చేయించుకుంటే బాగుంటాయి, కానీ రిజల్ట్ టెంపరీయే. 3 months to maximum 6 months. ఉండదు 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 అసలు లైఫ్ లాంగ్. ఏ బొటాక్స్ కానీ ఫిల్లర్ కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటారు. 3 months to 6 months మాక్సిమం. సో దాని తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మీరు తీసుకుంటూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి. సో మరి ఏజింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? వీ హ్యావ్ హైఫో అని అంటారు అనమాట. హై ఇంటెన్సిటీ మీద మనం అల్ట్రాసౌండ్ ఫోర్స్ని అప్లై చేయటం మూలాన ఈ లిఫ్టింగ్ అంటే మజిల్స్ని, స్కిన్ని తద్వారా టైటన్ చేస్తాం. కొంచెం హైఫో అనుకోండి, కొన్ని ఇయర్స్ పాటు ఒక 5 to 10 years అట్లాగా మనం బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత కూడా కొంచెం ఫేషియల్ యోగాస్ లాంటివి ఇలా చేసుకునేవి అవన్నీ కూడా మనం ఆ ట్రీట్మెంట్లో భాగంగా ట్రైన్ చేస్తాం క్లయింట్ని. దాని మూలాన కొంతవరకు నిలబడటానికి ఛాన్స్ ఉంటుంది, కొంచెం లాంగ్విటీ ఉంటుంది, అదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది.